ఇంకొకటిసారి ఈ రజాకార్ పోస్టర్ బయటకు వచ్చిన దగ్గర నుంచి ఒక డిస్కషన్ నడుస్తుంది. ఈ సినిమాని బీజేపీ వాళ్ళే కావాలని తీయిస్తున్నారు, లేకపోతే బీజేపీ సపోర్ట్తో వస్తున్న సినిమా అని చెప్పేసి ఒకటి నడుస్తుంది బయట. ఏంటి వాళ్ళు అసలు బయట వచ్చినటువంటి టాక్ విమర్శ సంబంధించి బీజేపీ వాళ్ళు నిజంగా తీయిస్తున్నారా, లేకపోతే ఈ సినిమా పోస్టర్ వచ్చిన తర్వాత ఈ సినిమా ఒకటి జరుగుతున్న తర్వాత ఓన్ చేసుకున్నారా వాళ్ళు? ఏంటి పరిస్థితి? ఎక్కువ బీజేపీ నాయకులు దీని గురించి మాట్లాడుతున్నారు. మనం మాట్లాడుకున్న మాటల్లో మీరు ఇప్పుడు ఇంద్రజయ్ గారు చాకలేలమ్మ క్యారెక్టర్ చేసింది. చాకలేలమ్మ గారు ఏ పార్టీ అండి? అర్థమైందా? చాకలేలమ్మ గారు ఏ పార్టీ? క్యారెక్టర్ అది బీజేపీకి ఈ సినిమాకి ఏ సంబంధం లేదండి. మా ప్రొడ్యూసర్ బీజేపీ. ఓకే, మా ప్రొడ్యూసర్ బీజేపీ నాయకుడు కాబట్టి మాకు ఫస్ట్ పోస్టర్ ఓపెనింగ్ టైంకి మాకు గెస్ట్లు కావాలి. ఆటోమేటిక్గా ఆయనకి ఎవరు పరిచయం ఉన్నారో ఆయన పిలుచుకుంటారు. సంఘంలో గుర్తింపబడ్డ వాళ్ళు అతనికి పరిచయం ఉన్న వాళ్ళు పిలుచుకుంటారు. అలా ఓపెనింగ్కి బీజేపీ టీం వచ్చింది, అంతే తప్ప బీజేపీకి దీనికి సంబంధం లేదు. అలాగని బీజేపీ వాళ్ళు ఓన్ చేసుకోలేదు ఇప్పటికీ నాకు తెలిసి. ముందు ముందు ఏమైనా చేసుకుంటుంది, ఎందుకంటే ఓన్ చేసుకుంటే మీరు బీజేపీ గ్రూప్లలో చూడాలి కదా ఎక్కడన్నా ప్రమోషన్స్. లేదంటే బీజేపీ పక్కకి జెండా పెట్టో లేదా పువ్వు పెట్టో ఇంకోటి పెట్టో చూసుకోవాలి, ఎక్కడ కనిపించదు. ఎందుకంటే వాళ్ళు ఓన్ చేసుకోలేదు. ఈవెన్ మా ప్రొడ్యూసర్ కూడా బీజేపీ నుంచి 5 NP వచ్చింది లేదు, క్లియర్. ఎందుకంటే మేమిద్దరం పారదర్శకంగా ఉంటాం కాబట్టి అన్నీ తెలుసు కాబట్టి 5 NP కూడా లేదు. ఓకే, ఇది ఒక హిస్టరీ అండి. హిస్టరీని హిస్టరీలాగా చూడాలి. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ చాకలేలమ్మ క్యారెక్టర్ వచ్చినట్టే ఇంకో కొన్ని క్యారెక్టర్లు కూడా వస్తాయి బీజేపీకి సంబంధం లేని క్యారెక్టర్స్. నేను చెప్పాను కదా, ఒక మాట రూపంలోనో, ఒక సీన్ రూపంలోనో, ఒక లైన్ రూపంలోనో అందరికీ మనది అన్న ఫీలింగ్ రావాలి. ఇంకా వాళ్ళు వెంట్రుకలు బీకి మేము ఎక్కువ చేసినాం మీరు తక్కువ చేసినా వాళ్ళు ఎక్కువ చేసినా అనుకో, ఐ డోంట్ కేర్. నాకు ఒక మనస్సాక్షి ఉంటుంది, దాని ప్రకారం నేను ప్లాన్ చేసుకుంటాను. ఇంకొకసారి మీరు హిస్టరీ చెప్తున్నామని చెప్పారు, బట్ దీంట్లో హిస్టరీ చెప్పడంలో వాస్తవ సంఘటనలు ఆధారంగా చేస్తున్నారు కాబట్టి దీంట్లో మతం కోణం అనేది ఎక్కువ ప్రొజెక్ట్ అయింది, డోసేజ్ ఎక్కువైందని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. పోస్టర్ కానీ టీజర్ కానీ కేటీఆర్ గారు ట్వీట్ చేయటము, రాజసింగ్ కేటీఆర్ గారి మధ్య సంభాషణలు చూసుకున్నా కానీ ఇవన్నీ కొంత కాంట్రవర్సీ క్రియేట్ చేసినాయి. ఆ నేపథ్యంలో మీరు మతానికి సంబంధించిన డోసేజీ ఏమాత్రం ఉంటుంది సినిమాలో? హిందూ ముస్లిం మతానికి గొడవలు అప్పుడెప్పుడో జరిగినాయి, ఇప్పుడు కొత్తగా చెప్పటం ఏంటని చెప్పేసి మీ మీద విమర్శలు. నేనేమంటానంటే ఎదుటి వాళ్ళు మతంలాగా తీసుకున్నారు, నేను అధికారి అమాయకుల్లాగా తీసుకున్నాను. ఓకే, అమాయకుడు హిందూ, అధికారి ముస్లిం. ఓకే, కాబట్టి మనకు అది కనిపిస్తుంది. ఓకే, సినిమాలో అంతే ఉండదు. సినిమాలో అన్ని కోణాలు ఉంటాయి, అది ఉంది. ఈవెన్ మనకు అంతెందుకు, మనం అదే ట్రైలర్ చూసుకున్నాం, ఓ 3 అమ్మాయిలు రేప్ చేయబడుతున్నారు. అలాకేమైనా బొట్లు పెట్టి మతాలు అవన్నీ పెట్టామా? ఏం పెట్టలేదు కదా. ఒక అతను స్పియర్కి గుచ్చేస్తారు, అవును, అతనికి ఏమైనా మతం పెట్టామా? ఒక పోస్టర్ మీరన్నట్టు అది ఉంటుంది, ఒక డైలాగ్ ఇది ఉండొచ్చు, ఎల్లంటావరో ఎల్కొడుక అంటారు ఆవిడ, అవును, అది మతమా? పోయి తన్నింది ఎవరు, తన్నిచ్చుకుంది ఎవరు? లాజిక్ ఆలోచిస్తే ఈవిడ ఎవరిని తన్నింది? ఇంద్రజయ్ క్యారెక్టర్ని తన్నింది. అతను ఏమన్నా ముస్లింలో గెటప్లో ఉన్నాడా? ముస్లిమా కాదుగా. కానీ కొన్ని సన్నివేశాలు అదే చెప్తున్నా, ఇవి చూడకుండా టోటల్గా 2 minutes 40 seconds ట్రైలర్లో అవి మాత్రమే చూసి పట్టుకొని వేలాడుతున్నారు. వేలాడినా తప్పు కాదు. ఎందుకు తప్పు కాదు అంటున్నానంటే, ఆ రాజు పొజిషన్లో హిందూ ఉన్నాడు అనుకోండి, ఇక్కడ ముస్లిమ్స్ జనాలు ఉన్నారు అనుకోండి కాశ్మీర్ లాగా, అప్పుడు కూడా మతమే అంటారు. అర్థమైందండి? మనము జై శ్రీరామ్ అంటే బీజేపీ అని ఒక మూర్ఖంగా ఉండాలి. ఇప్పుడు జై శ్రీరామ్ అంటే ఒక దేవుడు, పుణ్యపురుషుడు, మహాపురుషుడు మర్చిపోయి జై శ్రీరామ్ అంటే బీజేపీ. ఎల్లో కలర్ అనగానే తెలుగుదేశం పార్టీ. ఓకే, అర్థమైందా? ఇవన్నీ ఇప్పుడు పుట్టినాయా? శ్రీరామ్ స్లోగన్ పెట్టుకుని బీజేపీ పుట్టలేదు, ఎల్లో కలర్తో ఎన్టీఆర్ పుట్టలేదు, గులాబీ కలర్తో కేసీఆర్ పుట్టలేదు. ఇవన్నీ పుట్టినాక వీళ్ళు పుట్టారు. ఓకే, సృష్టిని వీళ్ళు వాడుకున్నారు. ఇది అంతే చరిత్ర. ఓకే, చరిత్రను మీరు మతంగా వాడుకోవద్దు. అది వాడుకున్న వాళ్ళకి మనం ఏం చెప్పినా వేస్ట్. చెవిటోడు ముందు శంకుదినట్టే. బాగా జనాల్లోకి వెళ్ళింది, గుచ్చుకుంది. ఏది ఓంకారం వినపడకూడదు, ఇంకా అంతే, అతను కాషాయం కనపడకూడదు. ఒకటండి, ఇప్పుడు రైతు బంధు ఉంది, అవును, రైతు బంధు కనిపించకూడదు అంటాను. అంటే రైతుల మీద కోపం కాదు కదా, నేను రైతు బంధు పెట్టలేకపోతున్నాను, నా దగ్గర బడ్జెట్ లేదు. ఓకే, కానీ ఈ రైతు బంధు అనేది ఒక పాలసీ, ఒక గవర్నమెంట్ తీసుకున్న సిస్టమ్. మనం 20 ఏళ్ళ తర్వాత గవర్నమెంట్ వచ్చినా కూడా 20 ఏళ్ళు రివర్స్ చేసి చూసుకుంటే రైతు బంధు కనిపిస్తుంది, రికార్డ్ అయ్యి ఉంటుంది గవర్నమెంట్. అట్లనే గస్తీ నిషాన్ తిరుపతి కూడా తబ్లీగ్ ఫర్మానా కూడా రికార్డ్ అయ్యి ఉంది. అది అఫీషియల్, అది రాజు తన రికార్డ్స్లో రికార్డ్ అయ్యి ఉంది. ఓకే, సో దాన్ని మనం ఏం చేస్తాం? పార్ట్ 1 ఒకటే సినిమానా, లేకపోతే పార్ట్ 2, పార్ట్ 3 ఇట్లా ఉన్న ప్లాన్స్ ఉన్నాయా? లేదు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే ఒక 2.5 గంటల ఏం చెప్తానని ఇందాక మీరు అన్నారు కదా,
పూర్తి స్టోరీ చెప్పలేను కదా అని. ఇంకొక పార్ట్ చేయాలనే ఆలోచన నాకు లేదు. కానీ నాకు మళ్ళీ చూసే వాళ్ళకు ఇంకొక పార్ట్ చేస్తే ఇంకో కొత్తగా వస్తుంది, లేకపోతే ఇది తర్వాత ఏం జరిగింది, ఈ తర్వాత ఇప్పుడు ఉదాహరణకు ఒక క్యారెక్టర్ తీసుకున్నాం, చాకలి ఐలమ్మ గారి క్యారెక్టర్ ఉంది తీసుకున్నాం, కానీ ఆవిడ్ని నా కథకి ఎంతో అంతే తీసుకున్నాం. ఆవిడ ఆ తర్వాత చేసిన పోరాటం ఉంది, మంచి ఉంది, చెడు ఉంది, అవంతా నేను తీసుకోవాలి. ఇప్పుడు చాకలి ఐలమ్మ అభిమానులు లేదు లేదు మా చాకలి ఐలమ్మ గారిని ఇంతే చూపించారు, కానీ ఆవిడ అక్కడ అలా ఫైట్ చేసింది, ఇక్కడ వాడిని చంపింది అంటుండొచ్చు రేపటి రోజు. నాకు అవసరం లేదు నా కథకి. ఆవిడ నా కథలో ఏ పార్ట్లో అవసరం ఆవిడ చరిత్రలో నుంచి ఆ పార్ట్ మాత్రం రిసీవ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుని నేను చేయగలిగా. ఇప్పుడు నేను అనవసరంగా మళ్ళీ ఇంకొక పార్ట్ అంటే నేను 10 పార్ట్లైనా తీయగలను, కానీ నాకు పర్సనల్గా ఇష్టం లేదండి. నేను యాజ్ ఏ క్రియేటర్గా నేను ఇంకోటి కొత్తది క్రియేట్ చేయగలగాలి, లేకపోతే ఒకటే చేసుకుంటూ వెళ్తే ఏంటంటే నాకు ఎల్డీసీ జాబ్ ఫీలింగ్ వస్తుంది. ఒకటే ఆఫీస్కి వెళ్ళి ఒకే చైర్లో కూర్చొని ఆ ఫీలింగ్ నాకు రాదు. నేను క్రియేటర్గా మళ్ళీ మారిపోవాలి. రేపు ఇంకొకటి చేయాలి, రేపు నేను మైథలాజికల్ చేయాలి, ఒక ఫోక్లోర్ చేయాలి, ఒక సోషల్ చేయాలి, ఒక లవ్ స్టోరీ చేయాలి, ఒక యాక్షన్ స్టోరీ చేయాలి, నేను వెళ్ళిపోవాలి పక్కకి. కాబట్టి నాకు ఇష్టం లేదు. ఒక సిరీస్గా చేయొచ్చు, ఎవరైనా చేస్తే నేను మంచి కథ అందించగలను. లేదు ఒక పార్లర్గా ఒక సిరీస్ ఎవరైనా అవకాశం వస్తే నేను చేద్దానికి సిద్ధంగా ఉన్నా, బట్ సినిమాగా మాత్రం నేను మళ్ళీ చేయను. ఎప్పుడు అనుకున్నా సార్ ఈ రజాకర్ సినిమా చేయాలని ఎప్పుడు అనుకున్నాను? మీరు వర్క్ స్టార్ట్ చేస్తారు, మీకు ఈ సినిమా కంటే బిఫోర్ ఈ హిస్టరీ తెలుసా? సినిమా అనుకున్న తర్వాత మీరు రీసెర్చ్ చేసుకున్నారా? లేదు, సినిమా కంటే ముందు నాకు బాగా తెలుసు. సినిమా అనుకోకముందే నాకు బాగా టోటల్గా దాదాపుగా తెలుసు. తెలియని చాలా ఉన్నాయేమో కానీ దాదాపుగా తెలుసు. సినిమా అనుకున్న తర్వాత ఏ క్రమంలో పెట్టాలి అనే దాని మీద నేను వర్క్ చేసి అంతే. అందుకని నాకు చాలా తక్కువ టైమే పట్టింది రీసెర్చ్. మామూలు కథ చేసుకోవడానికి 6 నెలలు కష్టపడ్డాం, సంవత్సరం కష్టపడ్డాం అంటారు, కానీ నేను ఒక 3 monthsలో నేను స్క్రిప్ట్ రెడీ చేసేసా. అట్లా పెద్ద టైమే పట్టలేదు.